భారతదేశంలోకి చైనా బాణసంచ అక్రమ రవాణాను ఆపడానికి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ ఫైర్ ట్రయల్. భారతదేశంలోకి చైనా బాణసంచ అక్రమ రవాణాను ఆపడానికి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ ఆపరేషన్ ఫైర్ ట్రయల్ను నిర్వహించింది. విదేశీ వాణిజ్య విధానం యొక్క ఐటీసీ కోడ్ ప్రకారం బాణసంచ దిగుమతి పరిమితం చేయబడింది. వాణిజ్య సమగ్రతను కాపాడటానికి మరియు వ్యవస్థీకృత అక్రమ రవాణాను నిరోధించడానికి డిఆర్ఐ ప్రయత్నాలను కొనసాగిస్తోంది. ఐక్యరాజ్య సమితి గ్లోబల్ ఫారెస్ట్ రీసోర్స్ అసెస్మెంట్ 2025 ప్రకారం ప్రపంచంలోని మొత్తం అటవీ ప్రాంతంలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? 9వ స్థానంలో. ఐక్యరాజ్య సమితి గ్లోబల్ ఫారెస్ట్ రీసోర్స్ అసెస్మెంట్ 2025 ప్రకారం భారతదేశం మొత్తం అటవీ విస్తీర్ణంలో ప్రపంచంలో 9వ స్థానానికి చేరుకుంది. ఆహార మరియు వ్యవసాయ సంస్థ FAO విడుదల చేసిన ఈ GFRA 236 దేశాల నుండి 35 సంవత్సరాల డేటాను విశ్లేషించింది. భారతదేశంలో 72.74 మిలియన్ హెక్టార్ల అడవులు ఉన్నాయి. ఇది ప్రపంచ అటవీ విస్తీర్ణంలో దాదాపు 2%. రష్యా 832.63 మిలియన్ హెక్టార్లతో ముందంజలో ఉంది. దాని తర్వాత స్థానంలో బ్రెజిల్, కెనడా మరియు యుఎస్ఏలు నిలిచాయి. పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తులను అరెస్ట్ చేయడానికి 2025 అక్టోబర్లో ఏ రాష్ట్ర పోలీసులు ఆపరేషన్ శికంజాను ప్రారంభించారు? ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం 2025 అక్టోబర్ 9 నుంచి 13 వరకు ఆపరేషన్ శికంజాను ప్రారంభించింది. ఈ ఆపరేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 23 మంది పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తులను అరెస్ట్ చేశారు. దుర్వినియోగం చేయబడిన ప్రజా నిధులను తిరిగి పొందడం మరియు వైట్ కాలర్ నేరాలకు వ్యతిరేకంగా చట్టపాలనను బలోపేతం చేయడం దీని యొక్క లక్ష్యం. ఈ డ్రైవ్ ఉత్తరప్రదేశ్లో ప్రజల విశ్వాసం మరియు ఆర్థిక న్యాయాన్ని పెంపొందించడం, ఆర్థిక నేరాలపై రాష్ట్ర వ్యాప్తంగా కఠిన చర్యలు తీసుకుంటున్నది. 2025 మేజర్ లీగ్ సాకర్ గోల్డెన్ బూట్ను ఎవరు గెలుచుకున్నారు? లియోనెల్ మెస్సీ. ఇంటర్ మయామి CF తరపున లియోనెల్ మెస్సీ 29 గోల్స్ మరియు 19 అసిస్టులతో 2025 మేజర్ లీగ్ సాకర్ గోల్డెన్ బూటును గెలుచుకున్నాడు. ఇంటర్ మయామితో మెస్సీకి ఇది 2వ పూర్తి సీజన్ మరియు అతను మయోమీకి మొదటి గోల్డెన్ బూట్ విజేత. 2021లో టాటీ కాస్టెలినోస్ తర్వాత MLS గోల్డెన్ బూటును గెలుచుకున్న మొదటి అర్జెంటీనాగా మెస్సీ నిలిచాడు. ప్రజారోగ్య సమస్యగా ఉన్న ట్రాకోమాను అధికారికంగా తొలగించిన 26వ దేశం ఏది? ఫిజీ. ప్రజారోగ్య సమస్యగా ఉన్న ట్రాకోమాను తొలగించిన 26వ దేశంగా ఫిజీ అధికారికంగా అవతరించింది. ట్రాకోమా అనేది నిర్లక్ష్యం చేయబడిన ఉష్ణమండల వ్యాధి మరియు ప్రపంచంలోనే అంధత్వానికి ప్రధాన అంటువ్యాధి కారణం. ఇది క్లామిడియా ట్రాకోమాటిస్ బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఈ వ్యాధి వ్యక్తిగత స్పర్శ, కలుషితమైన ఉపరితలాలు మరియు కళ్ళు లేదా ముక్కు నుండి ఉత్సర్గకు గురైన ఈగల ద్వారా వ్యాపిస్తుంది. భారతదేశం కూడా ప్రజారోగ్య సమస్యగా ట్రాకోమాను విజయవంతంగా తొలగించింది. మెర్సర్ చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ ఇన్స్టిట్యూట్ గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? 45వ. మెర్సర్ చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ ఇన్స్టిట్యూట్ గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ 2025 ప్రకారం భారతదేశ పెన్షన్ వ్యవస్థ 25% కంటే తక్కువ మంది ఉద్యోగులను కవర్ చేస్తుంది. భారతదేశం 47 దేశాల్లో 45వ స్థానంలో ఉంది. 2024లో 44 కంటే కొంచెం తక్కువ. ఈ తగ్గుదల స్థిరత్వం, సమ్మిళితత్వం మరియు వృద్ధాప్యం అదేవిధంగా
వాతావరణ సవాలుకు స్థితిస్థాపకతలో బలహీనతలను ప్రతిబింబిస్తుంది. కృష్ణ జింకలను వాటి సహజ ఆవాసాలకు పునరుద్ధరించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం 5 ఏళ్ల పునఃప్రవేశ కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్లోని బర్నా వాపార వన్యప్రాణుల అభయారణ్యం దాదాపు 50 సంవత్సరాల తర్వాత కృష్ణ జింకల జనాభాను విజయవంతంగా పునరుద్ధరించింది. కృష్ణ జింకలను వాటి సహజ ఆవాసాలకు పునరుద్ధరించడానికి ఛత్తీస్గఢ్ అటవీ శాఖ 5 సంవత్సరాల పునఃప్రవేశ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 1970లో 0 జనాభా నుండి బర్నా వాపారాలో ఇప్పుడు దాదాపు 190 కృష్ణ జింకలు ఉన్నాయి. 9వ దీపోత్సవంలో 26 లక్షలకు పైగా దీపాలను వెలిగించి గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించిన ఉత్తరప్రదేశ్లోని ఏ నగరం? అయోధ్య. అయోధ్యలోని 56 ఘాట్లలో 9వ దీపోత్సవంలో రామ్కి పైడితో సహా 26,17,215 దీపాలను వెలిగించి ఉత్తరప్రదేశ్ గిన్నీస్ వరల్డ్ రికార్డును సృష్టించింది. సరయూ నది ఒడ్డున 2,128 మంది వేదచార్యులు మహాహారతి మరియు శ్లోకాలను పఠించడంతో మరో రికార్డు సృష్టించింది. ఉత్తరప్రదేశ్ అంతటా దీపావళి సందర్భంగా 1.51 కోట్లకు పైగా దీపాలను వెలిగించారు. ఆకాశంలో రామాయణ చిత్రాలను ప్రదర్శించే దాదాపు 1100 స్వదేశీ డ్రోన్లు లేజర్ మరియు డ్రోన్ షోలో ప్రదర్శించబడ్డాయి. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాను GRAP అనేది ఢిల్లీ NCRలో ఏ పర్యావరణ సమస్యను పరిష్కరించడానికి రూపొందించబడిన ఫ్రేమ్వర్క్. వాయు కాలుష్యాన్ని ఢిల్లీ వాయు నాణ్యత సూచిక AQI 300 దాటినందున చాలా పేలవమైన వర్గంలోకి ప్రవేశించడంతో ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ యొక్క 2వ దశను ప్రారంభించింది. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అనేది ఢిల్లీ NCR ప్రాంతంలో వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి రూపొందించబడిన ఒక ఫ్రేమ్వర్క్. ఇది అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థగా పనిచేస్తుంది. సూర్యుని కరోనల్ మాస్ ఎజెక్షన్ చంద్రుడిపై ప్రభావాన్ని తొలిసారిగా పరిశీలించిన భారతీయ చంద్రయాత్ర ఏది? చంద్రయాన్ 2. భారతదేశపు చంద్రయాన్ 2 చంద్రునిపై సూర్యుని కరోనల్ మాస్ ఎజెక్షన్ ప్రభావాలను మొదటిసారి ప్రత్యక్షంగా పరిశీలించింది. ఆర్బిటర్పై పేలోడ్ అయిన చేస్ 2 ద్వారా ఈ పరిశీలన జరిగింది. ఈ CME చంద్రునిపై ప్రభావం చూపినప్పుడు పగటిపూట చంద్ర ఎక్సోస్పియర్ పీడనం పెరిగిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నివేదించింది. జూలై 22, 2019న GSLV MK3 M1 ద్వారా ప్రయోగించబడిన చంద్రయాన్ 2 8 ప్రయోగాత్మక పేలోడ్లను కలిగి ఉంది. 2025 ఆసియా యువజన క్రీడలు ఏ దేశంలో నిర్వహించబడుతున్నాయి? బహ్రెయిన్. 2025 ఆసియా యూత్ గేమ్స్ బహ్రెయిన్లో నిర్వహిస్తున్నారు. ఈ క్రీడలు అక్టోబర్ 22 నుంచి 31 వరకు రాజధాని మనామాలో జరుగుతాయి. రక్షం చిట్కుల్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్లోని రాక్చమ్ చిట్కుల్ వన్యప్రాణుల అభయారణ్యంలోని రాక్చమ్ ప్రాంతంలో ఇటీవల అంతర్జాతీయ పక్షుల పరిశీలన కార్యక్రమం జరిగింది. ఈ అభయారణ్యం హిమాచల్ ప్రదేశ్లోని కిన్నౌర్ జిల్లాలో ఉంది. ఇది 30.98 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది మరియు పశ్చిమ హిమాలయ శ్రేణిలో 3200 నుంచి 5486 మీటర్ల ఎత్తులో ఉంది. తెలంగాణలో తొలిసారిగా అరుదైన జాతి ఫంగస్ అయిన హైగ్రోసైబ్ పెల్లుసిడా ఎక్కడ కనిపించింది? కవాల్ టైగర్ రిజర్వ్లో. ఇటీవల అరుదైన ఫంగస్ అయిన హైగ్రోసైబ్ పెల్లుసిడా మొదటిసారిగా తెలంగాణలోని కవాల్ టైగర్ రిజర్వ్లో కనిపించింది. ఇది హైగ్రోపోరేసి కుటుంబానికి చెందినది మరియు దాని ప్రకాశవంతమైన
మైనపు మరియు రంగురంగుల ఫలాలు కాస్తాయి. ఈ శిలీంధ్రాలు సాధారణంగా గడ్డి భూములు, నాచుతో కూడిన అటవీ అంతస్తులు మరియు పోషకాలు లేని ఆవాసాలలో కనిపిస్తాయి. వాటి మెరిసే ఆకృతి కారణంగా వాటిని సాధారణంగా వాక్స్ కప్పులు అని కూడా పిలుస్తారు. హైగ్రోసైప్ పెలుసిడాను మొదటిసారిగా 2024లో కేరళలో కొత్త జాతిగా గుర్తించారు. ఇటీవల వార్తల్లో కనిపించిన రోటావాక్ వ్యాక్సిన్ను ఏ వ్యాధి నివారణ లేదా చికిత్స కోసం ఉపయోగిస్తారు? రోటావాక్ అనేది రోటావైరస్కు వ్యతిరేకంగా నోటి ద్వారా తీసుకునే లైవ్ అటెన్యూయేటెడ్ మోనోవాలెంట్ లిక్విడ్ వ్యాక్సిన్. దీనిని బయోటెక్నాలజీ విభాగం DBT, భారత్ బయోటెక్ మరియు యుఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పాల్గొన్న ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా అభివృద్ధి చేశారు. రోటావైరస్ అనేది పిల్లల్లో సాధారణంగా విరేచనాల అనారోగ్యానికి కారణమయ్యే వైరల్ వ్యాధి. రోటావైరస్ సంక్రమణకు చికిత్స చేయడానికి నిర్దిష్ట ఔషధం లేదు మరియు టీకా ఉత్తమ రక్షణను అందిస్తుంది. 2025 ఫిడే చెస్ ప్రపంచ కప్కు ఆతిథ్యమిచ్చే భారతీయ రాష్ట్రం ఏది? గోవా. ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ ఫిడే చెస్ ప్రపంచ కప్ 2025 అధికారిక లోగో మరియు గీతాన్ని ఆవిష్కరించారు. ఫిడే చెస్ ప్రపంచ కప్ 2025 అక్టోబర్ 31 నుంచి నవంబర్ 17 వరకు గోవాలో జరుగుతుంది.